From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ బండి భగీరథ్ కేసును విచారణ చేస్తున్నారు కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ను త్వరలోనే విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. పేట్ బషీర్బాద్ స్టేషన్ కు వెళ్లి అధికారులతో రివ్యూ చేయనున్నారు. మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఆమె పేరెంట్స్ స్టేట్మెంట్స్ ను కూడా రికార్డ్ చేయనున్నారు పోలీసులు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగుతోంది. ఇప్పటికే పలు డాక్యుమెంట్స్ ను పరిశీలించారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు కాల్ డేటా రికార్డ్ సేకరిస్తున్నారు పోలీసులు. బండి భగీరథ్ కేసును విచారణ చేస్తున్నారు కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ను త్వరలోనే విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. పేట్ బషీరాబాద్ స్టేషన్ కు వెళ్లి అధికారులతో రివ్యూ చేయనున్నారు. మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఆమె పేరెంట్స్ స్టేట్మెంట్స్ ను కూడా రికార్డ్ చేయనున్నారు పోలీసులు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగుతోంది. ఇప్పటికే పలు డాక్యుమెంట్స్ ను పరిశీలించారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు కాల్ డేటా రికార్డ్ సేకరిస్తున్నారు పోలీసులు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మొత్తంగా బండి భగీరథ్ కు సంబంధించి కేసు పురోగతి ఎలా ఉంది? ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కేసు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు. ఇప్పటికే ఫోక్సో కేసుని నమోదు చేశారు. ఒక సిట్ ని ఏర్పాటు చేసి సిట్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుంది. ప్రధానంగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అమ్మాయిని సెక్సువల్ గా అరెస్ట్ చేయడంతో పాటు కొంత మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాడు అని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసును విచారణ చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలే స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇప్పుడు డీసీపీ రీతిరాజ్ ఆధ్వర్యంలోని సిట్ అధికారిగా ఉన్నారు. తన ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగుతుంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తాము. ఇప్పటికే కాల్ డేటాని సేకరించాము. కాల్ డేటా ఆధారంగా ఎప్పుడు ఎక్కడ మీట్ అయ్యారు, ఏమేం మెసేజెస్, అదేవిధంగా కాల్ రికార్డింగ్స్ ఆధారంగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. బండి భగీరథ్ ప్రస్తుతం అవైలబిలిటీ లేడు. అతను అందుబాటులోకి రాగానే తనని అదుపులోకి తీసుకుంటాము. ఖచ్చితంగా ఎలాంటి రాజకీయాలకి తలొగ్గకుండా ఈ కేసుని దర్యాప్తు చేస్తాము అని చెప్పేసి అటు సిట్ అధికారిని రితిరాజ్ చెప్తున్నారు. అయితే ఇటు ప్రధానంగా రాజకీయంగా అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ నిన్న డీజీపీ స్పందించారు. ఈ కేసుకి సంబంధించి 8వ తారీఖున ఫిర్యాదు వచ్చినప్పటికీ 2 రోజుల తర్వాత ఈ కేసుని నమోదు చేయడం వెనుక ఉన్నటువంటి కారణాలను వివరించారు. అటు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దాంతో పాటు అనేక రాజకీయ పార్టీలు మంత్రి బండి సంజయ్ మీద అనేక ఆరోపణలు ఈ కేసుకి సంబంధించి కొంత
రాజకీయంగా విమర్శలు చేస్తున్నప్పటికీ నా కొడుకు ఎలాంటి తప్పు చెయ్యలేదు, ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. కానీ ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. బండి సంజయ్ కుమారుడు ఇది హనీ ట్రాప్ పూర్తిగానని చెప్పేసి కరీంనగర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. కానీ బాధితురాలి తల్లి మాత్రము నా కూతురిని లైంగికంగా వేధించాడు, బెదిరించాడు అని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో ఫోక్సో కేసును నమోదు చేశారు. అయితే ప్రధానంగా బాధితురాలి స్టేట్మెంట్ ని ఇటు పోలీసులు రికార్డ్ చేశారు. మరొక్కసారి వివరంగా ఫిర్యాదు అందిన అనంతరం బాధితురాలతో రితిరాజ్ ఇటు అధికారిగా అంటే డీసీపీ రితిరాజ్ సిట్ అధికారిగా నియమించక ముందు ఒకసారి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. తను చెప్పినటువంటి వివరాలన్నిటినీ రితిరాజ్ పరిశీలించారు. ఇప్పుడు మరొకసారి సిట్ అధికారినిగా ఉన్నారు కాబట్టి మరొకసారి బాధితురాలి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి ఏం జరిగింది, ఎన్ని రోజుల నుంచి బండి భగీరథ్ పరిచయం ఉన్నాడు, ఎలా ట్రాప్ చేశాడు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగాయి, ఎప్పుడెప్పుడు మీట్ అయ్యారు, ఎలా ఇబ్బంది పెట్టారు, ఇలాంటి విషయాలన్నిటిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు తల్లిదండ్రుల స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా బండి భగీరథ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు ఈ కేసుకి సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. మొదటి నుంచి ఈ కేసులో రెండు కుటుంబాలు, అటు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, బాధితురాలు తల్లి, అదేవిధంగా కూతురు నన్ను హనీ ట్రాప్ చేసింది, బాధితురాలు పూర్తిగా డబ్బుల్ని డిమాండ్ చేశారు. వాళ్ళ కుటుంబము డబ్బులు డిమాండ్ చేస్తే 50,000 రూపాయలు బాధితురాలి తండ్రికి ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్తున్నాడు. 5 కోట్ల రూపాయలు నన్ను డిమాండ్ చేశారు, నేను ఇవ్వలేదు అనేసరికి ఇలాంటి కేసెస్లన్నీ పెడుతున్నారు అని చెప్పేసి అటు బండి కుటుంబం చెప్తుంది. కానీ బాధితురాలు కుటుంబం మాత్రము 6 నెలల నుంచి లైంగికంగా వేధించడంతో పాటు మానసికంగా కూడా తనని ఇబ్బంది పెట్టాడు, మానసికంగా కృంగతీశాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకే ఇటు పోలీసులు అయితే మాత్రం ఫోక్సో కేసును నమోదు చేసి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా కొన్ని డాక్యుమెంట్స్ ని ఇప్పటికే సేకరించారు. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా పారదర్శకంగానే కేసుని విచారిస్తాము, ఎక్కడ రాజకీయాలకి లొంగకుండా కేసును అనేది దర్యాప్తు చేస్తాము అని చెప్పేసి దర్యాప్తు అధికారి రితిరాజ్ చెప్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసుకి సంబంధించి ఎవరి తప్పు ఉన్నా సరే వాళ్ళకి కఠినంగా శిక్ష పడుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. డీజీపీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసుకి సంబంధించి పారదర్శకంగా విచారణ జరగాలి, సిట్ ని ఏర్పాటు చేయాలి అన్న అనంతరం కూడా అటు డీసీపీ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్ సిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ ని ఏర్పాటు చేసి వీళ్ళు ఈ కేసుని అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో వీళ్ళు మీట్ అయినటువంటి ప్లేసెస్, దాంతో పాటు వీళ్ళ సన్నిహితులు ఎవరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు, కేవలం స్నేహితులుగానే ఉన్నారా లేదంటే నిజంగానే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనని పెళ్లి చేసుకుంటానని లేదనంటే లైంగికంగా వేధించాడా అన్న ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా అటు బాధితురాలి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన అనంతరం వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సుజాత.